వీడియోలో వచ్చేసి ఇండియాస్ మోస్ట్ సేలింగ్ బైక్ గురించి అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నాం. అట్లాగే 2022లో అయితే ఏం చేంజెస్ చేసినారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రమోషనల్ వీడియో అయితే చూద్దాం. స్టామియో నుంచి మనకైతే మంచి ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. హెయిర్ ఫాల్ అట్లాగే హెయిర్ కలర్ ఏదైతే తగ్గిపోతుంటుంది. సో ఇట్లాంటివన్నీ థింగ్స్ కోసం అయితే మనకైతే ప్రోడక్ట్ అయితే మన ముందుకు వచ్చేసింది. సో సీరియస్లీ రికమెండెడ్ ప్రోడక్ట్ గైస్. ఈ ప్రోడక్ట్ అయితే జెన్యూన్ ప్రోడక్ట్. సో ఫస్ట్లీ దీని మిక్సింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. సో ఇందులో వచ్చేసి మనకు స్టామియో, ఆమ్లా, అలాగే రీతా, షికాకాయ, బ్రింగ్రాజ్, హైబిస్కస్ పౌడర్స్ అయితే యూజ్ చేశారు. సో ఈ 100% న్యాచురల్ ప్రోడక్ట్స్. సో ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి హార్మ్ఫుల్ అయితే ఉండదు మన హెయిర్కి. ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే మా మదర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో పర్సనల్లీ తనైతే ఇంకొక ప్రోడక్ట్ కూడా ఆర్డర్ చేసుకుంది. 5 ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో పౌడర్స్. సో ఈ 5 పౌడర్స్ అన్నింటినీ మనం ఒక మిక్స్డ్ జార్లో వేసేసుకొని సో మంచిగా వాటర్ తీసుకొని నేనైతే మనం ఒక థిన్ పేస్ట్ లాగా అయితే తీసుకోవాలి. మన హెయిర్ మీద అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్న షైనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళే లోపల మనకు కలర్ ఏదైతే ఉంటుందో టోటలీ బ్లాక్ కలర్లోకి అయితే వస్తుంది. సో సీరియస్లీ రికమెండ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ని. రైట్ గైస్, ఈ వీడియోలో వచ్చేసి ఇండియాస్ మోస్ట్ సేలింగ్ బైక్ స్ప్లెండర్ ప్లస్ XTech అని చెప్పేసి పేరు అయితే చేంజ్ చేశారు. బట్ ఆ యాజ్టీస్ ఇంజిన్ ఏదైతే ఉందో BS6 అదే మోడల్. బట్ దీనిలో కొన్ని మేజర్ చేంజెస్ అయితే చేశారు. బట్ ఫస్ట్లో వచ్చేసి మనకు ఇక్కడ LED లైట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు కొత్తగా. ఇండికేటర్స్ చూసుకున్నట్లయితే మనకు వీళ్ళు ట్రాన్స్పరెంట్ ఇండికేటర్స్ అయితే ఇస్తున్నారు. ఏదైతే గ్లామర్ ఉందో సో అట్లా ఇస్తున్నారు. సారీ, స్ప్లెండర్ ప్రో ఏదైతే ఉందో సో దానిలో ఏదైతే ఉన్న ఇండికేటర్స్ అవి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్ ఈ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే గ్రాఫిక్స్ చాలా వరకు చేంజ్ చేశారు. సింపుల్ బ్లాక్ మీద వచ్చేసి మనకు బ్లూ కలర్ గ్రాఫిక్స్ అనేటువంటి యాడ్ చేశారు. అంతకుమించి గ్రాఫిక్స్లో అయితే మనకి ఫ్రంట్లో వచ్చేసి 80/100 18 ఇంచెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో వచ్చేసి సింగిల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లాగే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీవియస్ స్ప్లెండర్ ఏదైతే ఉందో దానిలో అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేసినప్పటికీ అవి సిల్వర్ కలర్లో ఉన్నాయి. దీనిలో వచ్చేసి బ్లాక్లో అయితే ప్యూర్ బ్లాక్ కలర్లో ఇస్తున్నారు. చూడడానికి కొంచెం గ్రాఫిక్స్ కొత్తగా అనిపించినా పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపించట్లేదు నాకైతే ఈ గ్రాఫిక్స్ సంబంధించేసి. మెయిన్లీ దీనిలో వీళ్ళు ఫోకస్ చేసింది ఏదైతే ఉందో టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ చేశారు. బ్లూటూత్ ఏదైతే ఉందో మొబైల్ కనెక్టివిటీని అయితే దీనిలో అయితే ఇంప్రూవ్మెంట్ చేశారు. ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 97.2 cc 8 PSI 8000 RPM BS6 emulsionతో అయితే వస్తుంది. 8.2 అట్ ద టాప్ 6000 RPM మ్యాక్సిమం టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఏదైతే డోర్ ప్యానల్స్ ఉంటాయో దాని మీద చిన్నగా లైట్గా XTech అనే మెన్షన్ చేశారు. సో బ్యాక్ టైర్స్ కూడా చూసుకున్నట్లయితే 80/100 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్లో వచ్చేసి నార్మల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే స్మార్ట్ అయితే వస్తుంది ఇది. నా మెయిన్లీ వీళ్ళు ఏదైతే కాన్సన్ట్రేట్ చేశారో సో ఆ పర్టికులర్ పార్ట్కి అయితే వచ్చేసాం గైస్. వీళ్ళు మెయిన్ దీనిలో వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకు ఫుల్లీ డిజిటల్ ఇచ్చారు. అదొక డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది నాకైతే. సో ఓల్డ్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉందో స్పీడోమీటర్ అవన్నీ కొంచెం లుక్గా అనిపిస్తుంది. ఇది డిజిటల్లో చేసినప్పటికీ కొంచెం బల్కీగా ఇచ్చినా బాగుండేది. మేబీ చిన్నదిగా ఇచ్చేసారు. దీనిలో వచ్చేసి మనకు ఓడోమీటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో ట్రిప్ మీటర్ ఇస్తున్నారు. డిజిటల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. DRLs ఫ్రంట్లో ఏదైతే ఉందో అవి ప్రొవైడ్ చేస్తున్నారు. లో ఫ్యూయల్ ఇండికేటర్ దీనిలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి థింగ్ అనుకోవచ్చు. మెయింటెనెన్స్ ఫ్రీ చేస్తుంది. లో ఫ్యూయల్ ఇండికేటర్ చూడొచ్చు. సైడ్ స్టాండ్ ఏదైతే కట్ ఆఫ్ ఉందో దాన్ని అయితే దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు కాల్ అలాగే SMS అలర్ట్ అయితే ఇస్తున్నారు బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నట్లయితే. USB ఛార్జింగ్ పాయింట్ BS6 వెహికల్స్ అన్నింటికి ఇస్తున్నారు. ఇన్స్టాంట్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ ఏంజల్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజన్ కట్ ఆఫ్ ఆటో ఫాల్ ఏదైతే వెహికల్ మనం పడిపోయిన వెంటనే ఇంజన్ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది. అట్లాగే హై బీమ్ ఇండికేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో బ్యాక్ ఏంజల్ సెన్సార్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకు 12V 3Ah ప్రొవైడ్ చేస్తున్నారు. ఉంటుందో ఇవన్నీ హాలోజన్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ కొంచెం అప్గ్రేడ్ అయితే చేశారు. అంతకు మించి ఈ వెహికల్ ఏమైతే లేదు. సో ఓవరాల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇది 85,000 నెల్లూరు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో కొన్ని ఆన్ రోడ్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో గైస్ మీరు బుక్ చేసుకునే ముందు ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.